బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ పొలవాళ్ళు పోతున్నారు. వాళ్ళందరూ ఈ గ్రూప్ మొత్తం వెళ్ళామమ్మా. అన్నాను గేట్ ఓపెన్ చేయాలండి. నేను చెప్తా నేను పంపాను అక్కడ అమ్ముతే మీరు ఏం చేయాలంటే మామూలు 50% తీసేస్తుంది. మీరు 60% తీసేసాం. మాయబాబు గవర్నమెంట్ పని చేస్తారంటే తిరుపతికి ఎప్పుడు ఇప్పుడు జనవరి లేదా? జనవరి ఫుల్ ఉన్నాయి. 26 కాదు, ఫిబ్రవరి దాకా జనవరి ఫిబ్రవరి ఫస్ట్ రాజేంద్రరావు స్వామివారికి 20 రూపాయలు సమర్పిస్తున్నారు. స్వామివారికి 100 రూపాయలు కానుక సమర్పిస్తున్నారు. స్వామివేశ్వరయ్యప్ప స్వామివేశ్వరయ్యప్ప గంధం రాజశేఖర్ అక్షయ్ కుమార్ గారు 101 రూపాయలు కానుక సమర్పిస్తున్నారు. రమేష్ గారు స్వామివారికి 50 రూపాయలు బాగా రమేష్ గారు స్వామివారికి 100 రూపాయలు కానుక సమర్పిస్తున్నారు. స్వామివేశ్వరయ్యప్ప రూపాయలు మల్లేశ్వర దూరుగా స్వామివారికి 50 రూపాయలు కానుక సమర్పిస్తున్నారు. స్వామివేశ్వరయ్యప్ప వాసరే శరణమయ్యప్ప విమలెట్రవే శరణమయ్యప్ప కర్రముంటి శరణమయ్యప్ప కలియుగ దైవమే శరణమయ్యప్ప కరుప్ప స్వామి శరణమయ్యప్ప కాలిడ కుట్రవే శరణమయ్యప్ప కాంతమలి జ్యోతి శరణమయ్యప్ప గంగపతి సుధనే శరణమయ్యప్ప గణపతి సోదరుని శరణమయ్యప్ప గంటాభిషేక ప్రియనే శరణమయ్యప్ప గంటనాద ప్రియనే శరణమయ్యప్ప జ్ఞాన సంపద మూర్తి శరణమయ్యప్ప అరగనే శరణమయ్యప్ప నారాయణ సుతమే శరణమయ్యప్ప నాగరాజనే శరణమయ్యప్ప నిత్య బ్రహ్మచారి శరణమయ్యప్ప
పంచమే పంపవాదనే పంచాభిషేక వీడే పంచమే కుమరుడే పంప విలక్కే బ్రహ్మ జ్యోతియే బ్రహ్మశాలినే పాప సంహారణే పుణ్యమూర్తియే పున్నప్ప స్వామియే పున్నమలవాసనే జ్ఞానవట్టమే ఔషక్తి మూర్తియే బంధ వివిక్తనే భక్త వత్సలనే భక్తాభిషేక ప్రియనే భూతనాథనే మణికంఠ దైవమే గజవాహన్నే శ్రీ మర్దన్నే మకర జ్యోతియే మాలికా పురట్టు మంజు మాతాయే ఉల్లాగాని ప్రియనే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప పదయమే శరణమయ్యప్ప నాయకనే శరణమయ్యప్ప నందకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప అర్చన కోయిలసే శరణమయ్యప్ప శరణ ప్రభువే శరణమయ్యప్ప వికాసుతనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అలగా మేడే శరణమయ్యప్ప సాగులు నారాయణపులు అందరూ శివనాయపులు సాక్షిరమలు అనిల్ కొద్దిగా జ్యోతి ప్రజ్వలతోటి ప్రజాతవేదోగ్నం నిరుతిం మమ పశోగుష్యమహ్యమావహ జీవనంజదశో దిశా దీపం ప్రజ్వాల్య దీపదేవతాయై నమః శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపనాథ నమోస్తుతే దీపం एते गन्धारि पूर्णार्थे गन्धाक्षरपुष्पैरभ्यश्च नमस्करोमि దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి.
అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన తెలంగాణ ప్రాంతంలోనే మరెక్కడా లేని విధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటుగా అయ్యప్ప గుట్ట పైన అయ్యప్ప దేవాలయము, అదేవిధంగా శనేశ్వర దేవాలయము, రాహు కేతు దేవాలయాలు, నవనాగ దేవాలయాలు అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో నిర్మించుకొని భక్తులందరి పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి మన యొక్క ఈ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా ఎలాంటి కరోనా పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా దేవాలయంలో జరిగేటువంటి ధూపదీప నైవేద్యాలు కానివ్వండి లేదా ఉత్సవాలు కానివ్వండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మీ అందరి సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మీ అందరి సహకారం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. స్వామి శరణం. అదేవిధంగా కనపర్తి శ్రీనివాస స్వామి దుబాయ్ సింగ్ గారు ఎక్కడున్నా కూడా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి అన్నప్రసాదాత అయినటువంటి కనపర్తి శ్రీనివాస్ దుబాయ్ శ్రీనివాస స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. గణపతి గుమ్మవామహే కవిం కవీనాపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోదవిశ్రీదసాదనం మహాగణాధిపతయే నమః. దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి మహేంద్రదేవాస్తాం విశ్వరూపా పశవా వదంతి మంత్రేషమార్గ్యం ముహూర్తస్సు దేవలగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీ పదేంద్రియం స్మరామి. యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర శ్రీ విజయగోద్రవాణి తిర్మతిర్మమ సకల కళ్యాణం భాజనం మిత్రజాయతే నిత్యం వ్రజామి శరణం హరి. సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం హృదయస్థో భగవాన్ మంగళాయతనం తేషాం జయస్తేషాం కుశస్తేషాం పరాపవాదేవరస్యామో హృదయస్థో జనార్దనార్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కపిలో గజకర్ణికా వికటో విఘ్నరాజో దుర్గనాధ్యక్షో బాలచంద్రో గజాననోర్మకరణో వేణం మస్కందపూర్వదాని నామాని ఎప్పదే శృణ్యాదమే వివాహేన ప్రవేశే నిర్గమే సర్వే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే వరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపి. కల్వకుంట్ల విద్యాసాగర్ దంపతులు సభా ప్రార్థన అంటే మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి కోరిక త్వరగా నెరవేర్చాలి అనేటువంటి ప్రార్థనతో నేటి కార్యక్రమానికి మరి అంకురార్పణ చేయడం జరుగుతుంది. కనుక మరి మీ అందరి కరద్వానుల మధ్య మన స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులైనటువంటి శ్రీమాన్ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు దంపతులని వేదిక మీదకి రావాల్సిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. हे देवदेवोत्तम देवता सार्वभौम श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक तत्त्वस्वरूप हे कुरुट्ल ग्राम संरक्षक समस्त अय्यप्प भक्तजन संरक्षक अस्मिन् देवालये निरंतर गो संरक्षण योग्यता सिद्धि द्वारा देवालय अभिवृद्धि योग्यता फलसिद्ध्यर्थम् एवं समस्त भक्तजनानाम् आयुरारोग्य ऐश्वर्य प्रसाद योग्यता फलसिद्ध्यर्थम्
समस्त भक्तजनानां जन्मजातकरीत्या समस्त आदित्यादिनवग्रसत्तोषपीडापरिहारार्थं समस्त भक्तजनानां समस्त ग्रामे निरंतर समस्त व्यापाराणां निरंतर व्यापाराभिवृद्धिद्वारा विशेष धनलाभ प्रसाद योग्यतावलसिद्ध्यर्थम् अस्मिन् कोट्लग्रामे समस्त विद्यार्थिनीनां चित्तशुद्धिद्वारा विशेष ज्ञान प्रसाद पूर्वक उन्नत विद्या प्रसाद योग्यतावलसिद्ध्यर्थम् अस्मिन् कोट्लग्रामे निरंतर व्यवसाय अभिवृद्धि द्वारा विशेष धनलाभ प्रसाद योग्यतावलसिद्ध्यर्थम् अस्मिन् नियोजक वर्गे यथाशक्ति निरंतर धर्म परिपालन अधिकार योग्यता सिद्धि द्वारा समस्त प्रजानानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य मयारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम् अस्मिन् अय्यप्प देवालय समुदाये क्षिप्रम शिवालय अधिकार निर्माण अधिकार की योग्यता फल सिद्धि द्वारा क्षिप्रम प्राण प्रतिष्ठापन अधिकार की योग्यता फल सिद्ध्यर्थम् एवं अय्यप्प स्वामी देवता अनुग्रह सिद्धि द्वारा ఒక తారీఖు ఎవరి మనసులో ఏదో కోరిక ఉంటుందో మంచి స్వామి వారికి చెప్పుకోండి యజమానస్య సమస్త భక్తజనానాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి ద్వారా सर्व आपन्निवृत्तिपूर्वक सर्वाभिष्ट फल प्राप्ति काम द्वारा संकल्पित विजय कार्य प्रसाद योग्यता फल सिद्ध्यर्थं वर्षे वर्ष प्रयुक्त मंडल काल पूजा महोत्सव समये यथाशक्ति दिव्य 18 महापरिपूज दिग्विजयार्थं अय्यप्प कन्यमूल सुब्रह्मण्येश्वर स्वामी देवता अधिकारी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष प्रसाद सिद्ध्यर्थं अनुज्ञां दातुमर्हति स्वामी वाరికి నమస్కారం చేసి పడి పూజ నిర్వహించుకుంటున్నాము అనుగ్రహించి మాకు ఆజ్ఞ ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని గ్రామాన్ని అయ్యప్ప దేవాలయంలో అభివృద్ధి చెందాలి అని చెప్పి మంచి మనసారా నమస్కారం చేసుకొని మీ అందరి పక్షాన మన శాసనసభ్యులు స్వామి వారికి ఫల సమర్పణ చేస్తారు. అదేవిధంగా ఆలయ అధ్యక్షులు అంబరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవ సిద్ధనారాయణ గారు, నేటి అన్నప్రసాదాత అయినటువంటి కనపట్టి శ్రీనివాస్ రమా దంపతులు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అన్నం లావణ్య అనిల్ దంపతులు కూడా ఫల సమర్పణ చేస్తారు. స్వామి ఆపద్బాంధవని అనాథ రక్షకణే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకణే వికటో విఘ్నరాజో గణాధిపక్ష బాలచంద్రో గజానన శూర్పకర్ణో హేరంబస్కంధపూర్వజ ఓం గౌరీ పద్మాసతీ మేధా సావిత్రి విజయా జయా స్వాహ మాతరో పుష్టి తదా తుష్టి ఆత్మర కులదేవదా మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తదా నందిని నలిని మైత్రి ఉమా శుభర్ధిని గణేశాంబికాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి వనస్పతినో ధూపో గంధాఢ్యో గంధముత్తమః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ఉద్దీప్య స్వజాత భేదో భగ్నం నిర్దిమ్మమ పశోగుష్యమఖ్యమావహ వనంజలశోదిశా దేవందర్హయామి శుభం కరోతి అమృతమస్తు అమృతావస్తరణమసే స్వాహా పోగే కర్పూరై నాగవల్లీదలైదం చోర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య వార్తా విఘ్నాదే నులవే పరమే ప్రేమగ్రోపాజాయాది సర్వాంగే సంధారావతేందోరాది కంఠే జనగే ముక్తారాది జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ రత్నాగతిదాహార తుజ గౌరీ కుమార చందాన చేయోటి గంగుమగే ధార హే మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ లంబోదర హరివర బంధార సరళాసోండలక్రాతుండాత్రీనయన దాదరామాధావీ సదన సంగష్టివారే నిర్వాణి రక్షామి సురవర బంధాన జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ దేవ
శ్రీమంగళమూర్తి ఓ ధరణి మాత్రే మాన కామానాపురదే జయ దేవ జయ దేవ గౌరం కరుణావతారం సంసారసారం మునీంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు దండకం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు ఆనందమంగళ మహానీరాజనం దర్శయామి ప్రదక్షిణం సమర్పయామి గజానన భగవానికి. మహిళా మాతలకు అందరూ కూడా సంవత్సరం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు సంవత్సరం సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం అయ్యప్ప జాతర కొట్లపట్నం జరపడం జరుగుతున్నది. దానికి కూడా చాలామంది భక్తులు కొట్లపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అన్నప్రసాదం తీసుకొని పోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా కరోనా ఉన్నది అన్న కొంచెం భయంతో అయినా చాలామంది భక్తులు వస్తున్నారు. కరోనా మనం ఏం చేస్తారు అయ్యప్ప స్వామి మన ఎప్పుడు ఉంటాయని చెప్పి చాలామంది వస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే అందరు కొద్దిగా ఎందుకంటే రాబో ఒక నెల 2 రోజులు కొద్దిగా మాస్క్ కంపల్సరీ, డిస్టెన్స్ దూరం మెయింటైన్ చేసుడు ఇది మాత్రం మనం అందరం చేయాలి. తెలిసిన వాళ్ళందరూ చెప్పాలి, తెలియని వాళ్ళకి కూడా. ఇక్కడ గ్రామాలలో పని మీద పడి మర్చిపోతున్నాం మాస్క్ కూడా. పనికి పోయినా మాస్క్ పెట్టుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుందో తెలియని పరిస్థితులు కనుక మన జాగ్రత్త మనం వహించాలి. అదేవిధంగా దేవాలయం కూడా రోజు రోజుకు అభివృద్ధి దిశలో పోతున్నది. మరి నారాయణ గురుస్వామి గారు ఎప్పుడైతే మొదలుపెట్టిండో మేము మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం ఇది అవుతుందా పోతుందని అనుకున్నాం. నిజంగా చెప్పాలంటే మెట్పల్లికి వస్తుండే సార్, మెట్పల్లి మా అక్కడ మెట్పల్లి కానీ మొదలుపెట్టాం. అలా చిన్న ప్లేస్ ఉండే ఉన్న దాంట్లో కట్టాం. స్వామి పాపం చిన్న మొదలు చెప్తున్నాడు, లేదు స్వామి నేను కింద నుంచి బెడ్తో కట్టిస్తున్నా ఇట్లా కట్టిస్తుంటే స్వామి గాంధీ కట్టక ఎందుకంటే చాలా కష్టమవుతుంది అని చెప్తే కానీ పట్టు విడవకుండా మంచి మందిరాన్ని నిర్వహించండు. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాతలు కూడా పట్టణంలో ఉన్న దాతలు కానీ గ్రామంలో ఉన్న దాతలు కూడా అడగ ముందే చెందరిస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస స్వామి ఈ భిక్షంతా పెడతాను అనౌన్స్ చేశాడు. పోయినసారి పెట్టండి, ఈసారి పెట్టండి. అంటే అది భగవంతుడు కృప అంతే. ఆ పెట్టే అవకాశం కూడా అందరికి రాదు. దేవాలయానికి ఒక 10 రూపాయలు ఇవ్వాలనే అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తున్న వస్తుంది కానీ అందరికి రాదు. మన దాంట్లో 100 రూపాయలు ఉంటే ఒక 20-30 రూపాయలు భగవంతుడికి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన పైసలు మన దగ్గర 100 రూపాయలు జమ అంటే భగవంతుడు ఇచ్చిన రూపాయలే. ఆ భగవంతుడు ఇచ్చిన సంపదనే కనుక ఉన్న దాంట్లోనే మొత్తానికి మొత్తం ఇవ్వని చెప్పారు. ఎందుకంటే మనం బ్రతకాలి కనుక కొంత మనం భగవంతుడికి సాయం చేసే విధంగా తప్పక మనం ఇచ్చి లేచిన భగవంతుని కృపకు మనం అందరం పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిసారి వచ్చినప్పుడు నాకు రావాలంటే కొంచెం భయం అవుతుంది. నిజంగా చెప్పాలంటే చిత్రానంద సార్ మళ్ళీ ఏం పెట్టుకోవడం పెట్టింది చెప్పి మొదటి తారీఖు స్వామి ఆ షెడ్ నిర్మాణం అయిపోయింది. ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వంటే షెడ్ నిర్మాణం 15 లక్షల రూపాయలు ఇచ్చినాం. నవగ్రహ మందిరం కడుతున్నాం, స్వామి శనీశ్వర మందిరం కడుతున్నాం. దానికి స్టీల్ పంపితే చూడగా నీకు కష్టాలు ఉన్నాయని చెప్తే మనం సెంటిమెంట్ అందరం వల్ల కానీ ఇది అవుతుంది స్వామి అంటే అందరం వెంబడి పడతాం. స్టీల్ పంపంటే స్టీల్ కూడా పంపిస్తారు. ఇప్పుడు రాగానే మళ్ళీ వచ్చి నువ్వు చూసిన పక్క కూర్చున్నాగానే మా అమ్మ అంటుంది మళ్ళీ ఏదో పెడతారు సిద్ధార్థ స్వామి అని చెప్పి వెనక నిర్మాణం చేస్తున్నాం స్వామి. అది వృద్ధాపక దానికోసం కింద హాలంతా డైనింగ్ హాల్ పెట్టి మీ పేరు పెడతాం స్వామి అంటే నా పేరు కాదు మా తల్లిదండ్రుల పేరు పెట్టు వాళ్ళకి అన్నందుకే రెడీ చేయాలి. ఈ స్థితిలో ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తాను చెప్పి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తానికి స్లాబ్ పడుతుంది. మన కింద స్లాబ్ వేసుకున్నాక మీద షెడ్ మన కొంత దాతలు చూద్దాం. ఒక 10 లక్షల రూపాయలు కూడా తప్పక నేను మార్చి ఏప్రిల్ ఒకటి అంటే ఇప్పుడే మన స్వామి రేపు నుంచి అమ్మడు పడతారు ఏమని మార్చి ఏప్రిల్ రాగానే మార్చి ఏప్రిల్ ఒక 10 lakhs రూపీస్ కూడా ఇద్దాం. పూర్తి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం కోసం నా వంతు సహకారం తప్పక చేస్తాం. ఎందుకంటే అంతా కష్టపడి పాపైనా ఇంత పెద్ద నిర్మాణం అంటే నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇంత ప్లేస్ ఉన్న ప్లేస్ కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఇంత మంచి ఆవరణల నుండి ఇంత మంచి ప్లేసు ఇన్ని దేవాలయాలు ఇప్పుడు ఎప్పుడు రాగానే పక్కొక్క శివాలయం కూడా కడతా అని చెప్తున్నాను. శివాలయం కూడా మనం మీకు పడుతుంది మర్చిపోక ఒకరు పిల్లలు అంటాడు, ఒక్కొక్క పిల్లలు ఏమంటాడు, ఒక స్లాబ్ ఏమంటాడు, ఏదో చేస్తాం కానీ మనల్ని మొహమాట పడకుండా అంటే నాకు ఆయన స్నేహితులు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల కింద ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటా. అరే నాకు ఏమైందనే మంచి ఉన్నది ఇప్పుడు చచ్చిపోతాను నాకెందుకు ఇన్సూరెన్స్ అని చెప్పి వెళ్ళబెట్టా. అది నాకు ఇన్సూరెన్స్ మన ధర వెళ్ళబెట్టాను. అయినా ఇన్స్పెక్టర్ నన్ను చేయించాడు. డాక్టర్ 1 లక్ష పోయింది, ఒక 3-4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు. సార్ ఇట్లయితుంది ఎట్లయితుంది రేపు నాయన ఇట్లయితుంది సార్ పిల్లలకైతే అసలు కన్వెన్స్ చేసి చెప్పిందంటే ఈ భగవంతుని విగ్రహాలు కానీ భగవంతుని ఆలయాలు కూడా ఆ విధంగా మన అందరూ కన్వెన్స్ చేసుకుంటూ చేసుకుంటున్నారు. ప్రతిసారి కష్టపడుతున్నాడు. చాలామంది దాంట్లో దాతల గురించి అడిగిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడ పట్టణంలో ఉన్నారు కానీ చాలామంది ఇస్తున్నారు. దాంతో ఇవాళ
ఇంత మంచి దేవాలయ నిర్మాణం ఇక్కడ ఇంతమంది ఈ ప్రదేశంలో అది జరుగుడు రాగానే చెప్పాను నల్ల వాటర్ ట్యాంక్ కడుతున్నా పక్కకు మాకు డైరెక్ట్ నల్ల పెట్టాను పెట్టిస్తాను మన చేతిలో పని పెట్టిస్తాను డైరెక్ట్ పెట్టిస్తాను కానీ ట్యాంకులో నీళ్ళు ఉన్న సేపు ఆయపగులో నీళ్ళు ఉండాలి కూర్చొని ఆ బాధ్యత మా మున్సిపల్ చైర్మన్ కప్ప చెప్పినాను ఇప్పుడు అడ్మిట్ మర్చిపోయినా చైర్మన్ గారు మీరు చేయాలి పని అని చెప్తే ఒప్పుకున్నారు అది చేసి పెట్టారు ఇది మాత్రం 10 లక్షల నుండి స్లాబ్ వేస్తాం మీరు షెడ్ వేద్దాం అంటున్నాడు మీద షెడ్ కోసం కూడా మనం చూద్దాం ముందు భవిష్యత్తులో చూద్దాం కానీ మొదలైతే స్లాబ్ వేసి కింద పూర్తి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నేను స్వాములకు మా మాతలకు కూడా అందరికి కూడా ఎప్పుడెప్పుడు కూడా అందుబాటులో ఉండి మీ మనుషుల్లో నా వంతుగా మీ ఇంటివానిగా మీ బిడ్డగా లేకపోతే మీ తమ్మునిగా అన్నగా అనుకొని ఎప్పుడు అవకాశం ఎప్పుడు పిలిచినా మీరు ఏ దానికి రమ్మన్నా వస్తున్నా ఏ దానికి కూడా వదిలిపెట్టారు ఎక్కడ ఏ పూజన్నా రాత్రి వరకు తిరుగుతూనే ఉంటా నేను ఒక పెళ్ళిళ్ళు మిస్ అయిపోయాను ఎందుకంటే అక్కడ మెట్పల్లి అయ్యప్ప నేను పడిపూజ జరిగింది దాంతో 4-5 అయింది అక్కడ ఇక చక్రవర్తుల పురుషోత్సవం కాస్తే 4-5 అవుతుంది ఎట్టాలి 5 అయిపోయింది కనుక నేను అక్కడ పెళ్ళిళ్ళు మిస్ అయిపోయాను కానీ ప్రతి దాని కూడా మీరు పిలువగానే వచ్చి మీ అందరి ఆశీస్సులు ఎందుకంటే నన్ను మీరు అందరూ కలిసి 4 సార్లు మీద గెలిపించాను నేను బాగా తృప్తిగా ఉన్నా సంతోషపడతా నా జీవితం ధన్యమైంది అనుకుంటా ఎందుకంటే ఇన్ని దేవాలయాలలో నా చేతి కూడా కొంచెం బడుడు రోజు మొత్తం నిత్యం లేచి మనం పూజలో పాల్గొనడం అదేవిధంగా ఆ భగవంతుడు చూసి తిరుపతికి వినిపించాడు కోరుకోలేడు ఎందుకంటే అనుకున్నానంటే ఎప్పటికైనా తిరుపతి బోర్డు మెంబర్ కావాలని అనుకుంటే ఆ భగవంతుడు ఆశీర్వదించి తిరుపతి బోర్డు మెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు రోజు ఏప్రిల్ 20 మన జనవరి 20 దాకా బుక్ అయిపోయింది రోజు ఒక 40 మందిని పంపించచ్చు ఒక శుక్రవారం వస్తే రోజు 40 మందిని పంపిస్తున్నా రోజు దర్శనం చేసుకొని సంతోషంగా వాళ్ళు కూడా వచ్చి ఫోన్ చేసి చెప్తారు సార్ మంచి దర్శనం జరిగిందని చెప్పి ఆ విధంగా అవకాశం కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు ఎందుకంటే జన్మ ధన్యమైపోయింది మనం తిరుపతి పోయినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అందరు క్యాంపు తీసుకుపోయారు దాదాపు 2000 మంది 2000 మందికి మంచిగా నిల్చుండే అందరికీ డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇక్కడ అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం పోవాలంటే నేను ఇచ్చే లెటర్కు ఆన్లైన్ అవసరం లేదు డైరెక్ట్ మీరు పోగొట్టి ఇక్కడ దొరుకుతారు 2000 మందికి నిల్చుండబెట్టి అందరి మన వాళ్ళందరినీ కూడా నిల్చుండబెట్టి దర్శనం చేసి మనం అంత ఆనందం అనిపించిందంటే నా జీవితం ధన్యమైపోయింది భగవంతుడు ఇంత పెద్ద అవకాశం ఇచ్చాము నేను ఆ దేవాలయంలో నిల్చొని మంచి ఒక్కొక్కరిని లోకేస్తుంటారు వారి జరుపుతుంటారు జరపకుండా మన వాళ్ళందరినీ కూడా మంచి దర్శనం చేపించి ఇలా ఆ భగవంతుని రూపకు నచ్చిన భగవంతుని ఆశీస్సులు తీసుకున్నందుకు మనందరినీ మన వాళ్ళని కూడా మన కౌన్సిలర్లందరూ కూడా వచ్చారు అదేవిధంగా మన పాత జిల్లా అంతా కూడా అందరికి కూడా మంచి దర్శనం చేపించి వసతులు కల్పించిన ఆయన అనిపించిన కళ్ళ కూడా నీళ్ళు కానీ ఎందుకంటే ఇంత మంచి అవకాశం నాకు ఒక సామాన్యుడిని ఒక పల్లెటూరులో పుట్టిన జీవితంలో కూడా రాజకీయ నాయకులను ఊహించుకోలే నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చిన నా తల్లిదండ్రులు మర్చిపోద్దని చెప్పి ప్రతి దగ్గర కూడా ఏం చేసినా మెట్టిపల్లి ఆలయం కట్టినా తల్లిదండ్రుల పేరు పెట్టాం రాఘపేట పుట్టిన గ్రామంలో పెట్టిన వెంకటేశ్వరాలను పెట్టాం అక్కడ కూడా తల్లిదండ్రుల పేరు ఇప్పుడు ఇవాళ రాముని విగ్రహం పెడుతున్నాం గడ్డి హనుమాన్ దగ్గర దాదాపు 70-80 లక్షల ఖర్చుతోని రాముని విగ్రహం రాముడు విల్లు పట్టుకున్నట్టు బాణం తీసుకున్నట్టు పెట్టుకున్న విగ్రహాన్ని కూడా తొందరలో 55 ఫీట్ల ఎత్తు ఇది నుంచి 55 ఫీట్ల ఎత్తు ఉంటుంది ఆ విగ్రహం కూడా నేను కూడా ఫిబ్రవరి మంచి రోజుల్లో కూడా జిఆర్ స్వామి గారిని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తే మీ అందరూ కూడా ఆహ్వానం తప్పక రావాలి అక్కడ కూడా ఒక మంచి పార్క్ చేసి పిల్లలు అయినా చేసిన అక్కడ ఆడుకుంటారు చేయాలని చెప్పి రాముని మీద కూడా తయారైతుంది నిజామాబాద్ గారు పోయినప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మనము ఆంజనేయ ముంగంటే రాముని విగ్రహం కూడా తయారవుతుంది జీవితంలో కావాల్సింది ఏంటంటే తృప్తిగా నన్ను ఉంచండి దేవుడు మీ అందరు ఆశీస్సులు ముఖ్యంగా నిజంగా నేను అనుకుంటాను తల్లి తండ్రి కడుపులో పుట్టినందుకు నా రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరు మా పాలు లేరు ఇవ్వలేరు అయినా కానీ ఈ అవకాశం నాకు మీరు అందరూ కల్పించారు కోట్ల నియోజకవర్గం అయిన తర్వాతనే నా గెలుపు మొదలైంది ఆనాటి నుంచి ఇప్పటికీ 4 సార్లు కొత్త నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు టీటీ బోర్డు మెంబర్ అయినా ఆ మెట్పల్లి కాది కూడా చైర్మన్ అయినా నేను అనుకుంటాం జీవితం ధన్యమైపోయింది భగవంతుడా ఈ స్థాయిలో వస్తుంది ఇంకేదో కావాలి ఇంకేదో నా ఆశ లేదు ఈ స్థాయిలో నన్ను వస్తుందని చెప్పి అనుకుంటా కనుక అయ్యప్ప దీక్షతో కూడా దాదాపు 34 సార్లు ఒక్కసారి కొద్దిగా కాన్ఫ్రాక్చర్ ఇంటర్వ్యూ అయినా కానీ కొద్దిగా నడవ నా గ్యాప్ వచ్చినా పోయినా దీక్ష విడిచిపెట్టకుండా 40 రోజులు ఇక్కడనే ఉండి ఏం తినకుండా చేయకుండా నేను స్వామిని దర్శనం చేసుకున్నాను ధోనిలో ఒకటేసారి ధోనిలో పోయినా ఒకసారి నడిచిపోతున్నా ఈ పోయిన సంవత్సరం నుంచి కరోనా చేయబట్టి ఇక్కడనే గూడెంలో మాలా విసర్జన చేస్తున్నాం అదేగా ఇక్కడికే ఇరుముడు తీసుకుపోతున్నాం కనుక ప్రతిసారి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక మీ అందరికీ కూడా కోరుకునేది ఉన్నదాంట్లో మంచి కొంత సాయం చేసి ఆ నిర్మాణం కూడా ఉత్తరాష్ట్రం ఏదైతే ఉన్నదో మంచి కొంత సాయం చేద్దాం ముఖ్యంగా గురుస్వామి గారికి కూడా మొన్న అవార్డు వచ్చింది గురుస్వాములకు అవార్డు వచ్చడం అనేది చాలా అరుదు
మన గురుస్వామి చంద్రనారాయణ స్వామి గురుస్వామి కూడా అవార్డు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ మీటింగ్ ఉన్నది పెట్టారు అందుకోసం అని చెప్పి తొందరగా మాట్లాడుకోవాలని చెప్పి పెట్టిన 11:30కి 12:30 అయిపోయింది. అందరూ మీ పెద్ద ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేసి అయ్యప్ప ఆశీర్వాదం తీసుకొని అందరూ కూడా సుఖాలతో అందరూ పిల్ల బాబులతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని విధాలుగా సమకూరుస్తున్నాడు. ఎవరైతే మీరు చిన్న ఒకటే విషయం చెప్తారు, మీ ఇంట్లో 2 పాపలు ఉన్నారు, వాళ్ళిద్దరు బొమ్మలు తెచ్చారు, ఆడుకునే బొమ్మలు. ఒక పిల్లవాడు ఖాళీ చేస్తాడు, చేయి చేస్తాడు, ఇంకో పిల్లవాడు ఆ బొమ్మను ఆడుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మళ్ళీ మీరు ఊరికి పోయినప్పుడు ఎవరికి బొమ్మలు తెస్తారు? బొమ్మను కాపాడుకున్న వాళ్ళకు మళ్ళీ బొమ్మలు తెచ్చిస్తారు. అట్లాగే భగవంతుడు మనకు అన్ని సంపాదిస్తాడు. ఎవరైతే దానము ధర్మము భక్తి చేస్తారో భగవంతుడు మనకు వారికి ఏదో రూపంలో ఇస్తూనే ఉంటాడు. కానీ ఇవ్వకుండా పట్టుకొని కూర్చుంటే ఎటువంటి దాన ధర్మాలు చేయకుండా చూడండి, వారికి కూడా డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఎక్కడంటే ఏదో పట్టుకున్న దుర్మాల రూపంలో ఏదో హాస్పిటల్లో డబ్బు రూపంలో పోతూనే ఉంటుంది, తెలియకుండానే పోతుంటుంది. కాబట్టి మనం భక్తి దాన ధర్మాలు చేయడం అనేది మంచితనము. తర్వాత ఇప్పుడే స్వామివారు మనకు తెలియచారు. ఇంతకుముందు కోరాను నేను, స్వామి 40 పిల్లలు వేసి పెట్టాము వృద్ధాశ్రమానికి. పైన షెడ్ వేస్తే కళ్యాణ భవనానికి అనుబంధంగా డైనింగ్ హాల్ ఉంటుంది. ఆ డైనింగ్ హాల్కి మీరు సూచించిన పేరు పెడతామని మేము ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాము. ఆ స్లాబ్ వేసి డైనింగ్ హాల్ ఎవరైతే కట్టిస్తారో వాళ్ళు కోరిన పేరు దానికి పెడదామని ఆ భోజనశాలకు. మరి మన కోరిక మేరకు వారు స్లాబ్ వేయించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా 10 లక్షలు మాకొద్దు, స్లాబ్ 8 లక్షలు అయినా 8 లక్షలు వేయండి, 12 అయితే 12 వేయండి. కాబట్టి స్లాబ్ వేస్తున్నాం. మనం అనుకున్నట్టుగానే ఆ స్లాబ్ ఆ డైనింగ్ హాల్ వారిపై పెట్టడం జరుగుతుంది. సభాముఖంగా ప్రకటిస్తున్నాం స్వామి. అలాగే ఒక చిన్న మనవి ఎమ్మెల్యే గారితో, ఈ ఆరాధన మంటపము ఒక భక్తుడు కోరగలిచ్చారు, వారికి మీ సహస్తాలతో సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. రేగుల మోహన్ దంపతులు ఒకటే మాటము, స్వామి ఈ ఆరాధన మంటపం నిలిస్తే భవిష్యత్తులో ఎన్నో పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఒక మాట సేవగానే 2.5 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఒప్పుకొని దాన్ని ఇచ్చారు. మరి మోహన్ సార్ శతమానం భవతి హృదయ పరిషదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే స్వస్తి మంత్రాత్తాద్బలాదందు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ దంపతులను కూడా దేవాలయ పక్షాన స్వామి వారి శేషవస్త్రం సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్ మీది పవన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యప్ప
స్వామి శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప. రామయ్య గారు మహిళా కార్యక్రమం చాలా వదనం శాంత అగజా ఆనన పద్మార్కం. కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ అంటే కేవలము స్వామివారి మూలస్థానమైనటువంటి కేరళలోని శబరిమలలో ఈరోజు దివ్య 18వ మండల పూజ జరిగితే మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలోని మన కోరుట్లలోనే ఇంత పెద్దగా అయ్యప్ప జాతర జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. 30 ఏళ్ల కింద చిన్నగా ప్రారంభమైనటువంటి జాతర కార్యక్రమం దాదాపు గత 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా అంగరంగ శివుడే దేవుడని నేనంటే స్వామి శివుడే దేవుడు కాదంటారే. శంకర శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారే. శివుడే దేవుడు కాదంటారే. శివస్వరనే చెయ్యొద్దంటారే. శివస్వరనే చెయ్యొద్దంటారే. శివయ్య శివయ్య ఎన్నికి మాయా. శివయ్య శివయ్య ఎన్నికి మాయా. శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా. శివయ్య శివయ్య మాయ తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారే. శివుడే దేవుడు కాదంటారే.
విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటలని నిన్నంటారే కాటిలో పంటలని నిన్నంటారే కాటి కాపలోడని నిన్నంటారే కాటి కాపలోడని నిన్నంటారే శివయ్య శివయ్య ఎంది శివయ్య శివయ్య మాయ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడంటే శివుడే దేవుడు కాదంటారే శివుడే దేవుడు కాదంటారే శివస్వరమే తెలియొద్దంటారే శివస్వరమే తెలియొద్దంటారే శివయ్య శివయ్య ఎంది మాయ శివయ్య శివయ్య ఎంది మాయ శివయ్య శివయ్య మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా స్వామి దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందరి నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగా నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందరి నాగో నగన్నా పాదాలంతా కలిసి నగన్నా మల్లె పూల కోసే నగన్నా పాదాలంతా కలిసి నగన్నా మల్లె పూల కోసే నగన్నా మల్లెల ఉన్నావా నగన్నా మలనాగురయ్యో నగన్నా మల్లెల్లో ఉన్నావా కలిసి నగన్నా పుల్లాలేరవోసే నగన్నా పిల్లలంతా కలిసి నగన్నా పుల్లాలేరవోసే నగన్నా పుల్లలో ఉన్నావా నగన్నా పిల్లనాగురయ్యో నగన్నా పిల్లల్లో ఉన్నావా నగన్నా పిల్ల నాకు అయ్యో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందరి నాగో నగన్నా మామూలంతా కలిసి నగన్నా గుండాగిలిపే నగన్నా ప్రభులంతా కలిసి నగన్నా కూడా విడిపోతే నగన్నా కొండలో ఉన్నావా నగన్నా తోడే నాగువయ్యో నగన్నా కొండలలో ఉన్నావా నగన్నా కొడే నాకు అయ్యో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందరి నాగో నగన్నా మామూలంతా కలిసి నగన్నా గుడిలోకి పిలిచేను నగన్నా గుడిలోన ఉన్నావా నగన్నా నాగాదేవుడయ్యో నగన్నా గుడిలోనే ఉన్నావా నగన్నా నాగాదేవుడయ్యో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా ఓం శ్రీ స్వామి కోపంగా ఉన్నది పోయి వేళ కోపంగా ఉన్నది పూజలే చేయలేదని కోపమా స్వామి పూజలే చేయలేదని కోపమా లేదు లేదు మాలో అపరాధమా స్వామి లేదు లేదు మాలో అపరాధమా రనగా ఒకొడెనగా రారానగా ఒకరినగా రనగా వచ్చిటినగా రారానగా
కోపంగా ఉన్నాడు భూలోకంలో వెలసిన ఆదిశేష ఆవు ఏమి కలలు కన్నామో తెలుసా స్వామి తెలుసా ఏమి కలలు కన్నామో తెలుసా స్వామి తెలుసా నీ భక్తులు నీ వీరలు పెరగాలని ఆదిదేవా హలో మహరా బలని మలై బలని మలై బాల సుబ్రహ్మణ్యం గీతే కామడి బలని మలై కోవెల్లో బాల కామడి బాల సుబ్రహ్మణ్యం గీతే కామడి బలని మలై కోవెల్లో బాల కామడి బాల సుబ్రహ్మణ్యం గీతే కామడి బాలకావణి పన్నీరు కావడి బాలకావణి పన్నీరు కావడి బాలకావణి పన్నీరు కావడి బాలకావడి పన్నీరు కావడి పూల కావడి పుష్ప కావడి పూల కావడి మురుగా 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 ఆదిదేవ హలో మహరా బలని మలై బలని మలై పండుగకి కావడి బలని మలై కోవెల్లో బాల కావడి బాల సుబ్రహ్మణ్యునికి చేరు కావడి బలని మలై కోవెల్లో బాల కావడి బాల సుబ్రహ్మణ్యునికి చేరు కావడి బలని మలై కోవెల్లో బాల కావడి బాల సుబ్రహ్మణ్యునికి చేరు కావడి సర్పగావళి మత్తగావళి సర్పగావళి మత్తగావళి సర్పగావళి మత్తగావళి సర్పగావళి మత్తగావళి అన్నగావళి అభిషేక గావళి అన్నగావళి అభిషేక గావళి అన్నగావళి అభిషేక గావళి అన్నగావళి అభిషేక గావళి వేలమురుగా వేలమురుగా శ్రీ మురుగా ఆదిదేవ ఆదిదేవ హలో మహరా బలని మలై బలని మలై బాల సుబ్రహ్మణ్యునికి చేరు కావడి బలని మలై కోవెల్లో బాల కావడి బాల సుబ్రహ్మణ్యునికి చేరు కావడి సహకరించండి అపాసక కార్డు బయట స్టేజ్ మీద పంపివ్వండి భావించడం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి జాతరలో భాగంగా పూజా కార్యక్రమం ఆలయ ప్రజాయాత్రికులు వేద బ్రాహ్మణులు పాలెపు రాము శర్మ గారి నేతృత్వంలో వినయ్ శర్మ సతీష్ శర్మ భరద్వాజ్ శర్మ నిర్వహిస్తున్నారు. స్వామి శర్మ ఇంతకుముందే స్వామివారు చెప్పినట్టుగా ఇక్కడ మన దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి మాత, అయ్యప్ప స్వామి నవగ్రహాలు అన్నింటితో పాటుగా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి గోశాల కూడా మనకు ఈ వేదిక వెనుక వైపు ఉంది. ఇటీవలనే కొత్తగా మనం గోశాలను కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి 33 కోట్ల దేవతలకు నిలయము ఆలవాలము గోమాత అని మనం చెప్పుకుంటా ఉంటున్నాం. మనకు తమ యొక్క మాంసాన్ని ముద్దగా చేసి మన అమ్మ జన్మనిస్తే మన తండ్రి కాపాడి మనల్ని పెంచి పెద్ద చేసి మనం వ్యవహారంలోకి వచ్చిన తర్వాత చచ్చే వరకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేటువంటిది మన గోమాత. అలాంటి గోమాత అంటే మలమూత్రాలు సైతం
పవిత్రమైనటువంటి జీవి ఏదైనా ఉందంటే ప్రపంచంలో కేవలం ఆవు ఒక్కటి మాత్రమే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి కరోనా లాంటి భయంకర వ్యాధులకు కూడా విరుగుడిస్తున్నటువంటి అత్యంత ఔషధ గుణాలు ఉన్నటువంటి జీవి గోమాత. మరి అలాంటి గోమాతలు చాలా ఉన్నాయి మన దగ్గర గోశాలలో. ఇటీవలనే కొత్తగా మనం గోశాల కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ గోమాతల్ని గోశాలను చూసి తరించండి. ఆ గోసేవ గోశాల నిర్వహణ కొరకు మీకు స్వామి శరణం. మెట్పల్లి అయ్యప్ప స్వామి దేవాలయం పక్షాన కోరుట్ల అయ్యప్ప జాతరను పురస్కరించుకొని మరి మెట్పల్లి ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ప్రదాత మన శాసనసభ్యులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ వారు కూడా స్వయంగా దీక్ష వచ్చినటువంటి గురుస్వాములు, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయ కమిటీ పక్షాన కోట బుచ్చి స్వామి గారు మన కోరుట్ల అయ్యప్ప జాతర సందర్భంగా మెట్పల్లి అయ్యప్ప ఆలయ పక్షాన స్వామివారికి శేష వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారికి ఆలయ కమిటీ వారందరికీ కూడా కోరుట్ల అయ్యప్ప ఆలయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన పక్కనే ఉన్నటువంటి హతలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో సుమారు 1 శతాబ్దం అంటే 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అతి ప్రాచీన దేవాలయం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠ అభివృద్ధి కార్యక్రమం కొనసాగుతుంది. నిన్ననే ప్రారంభమైంది. 29వ తారీఖు అంటే ఎల్లుండి బుధవారం వరకు కూడా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది. మరి భక్తాగ్రేసర్లు అతి ప్రాచీనమైనటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప పక్షాన స్వాగతం సుస్వాగతం. కల్లెట్టాంబడి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, ఫోటోలు కూర్చొని తీయండి. దయచేసి అందరూ కూర్చోండి. గట్ల ఆనంద్ స్వామి నేతృత్వంలో స్వామి వారి సూచన మేరకే భజనలో పాడండి, సహకరించండి. స్వామి శరణమయ్యప్ప. ఆనంద్ స్వామి కొంచెం పరగ్రామాల నుంచి వచ్చినటువంటి స్వాములకు కూడా ఒక్కొక్క రామ
అయ్యప్ప నామమే పలుకురా స్వామి నామమే పలుకురా అయ్యప్ప నామమే పలుకురా స్వామి వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామినాథమయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా శబరిమల పోతే తెలియనక్కడా శబరిమల పోతే తెలియనక్కడా శబరిమల పోతే తెలియనక్కడా శబరిమల పోతే తెలియనక్కడా వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామినాథమయ్యప్ప శరణం శరణమయ్యప్ప రెండు రాళ్ళు తీసేది ఎక్కడెక్కడా తీసేది ఎక్కడెక్కడా రెండు రాళ్ళు తీసేది ఎక్కడెక్కడా తీసేది ఎక్కడెక్కడా
చెప్పు నా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పిడికెడన్ని అటుకులకే పొంగి పొరలినావంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట పిడికెడన్ని అటుకులకే పొంగి పొరలినావంట పడవ నిన్ను దాటిస్తే అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం నాగరుని సన్నిధానం వావరుని సన్నిధానం నాగరుని సన్నిధానం వావరుని సన్నిధానం నాడాలం నబికై కాటి కాటం సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం శబరిమల మణియిల్ల మణిగణ సన్నిధానం శబరిమల మణియిల్ల మణిగణ సన్నిధానం కోరుట్ల మణియిల్లే అయ్యప్ప సన్నిధానం సన్నిధానం 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 అయ్యప్ప సన్నిధానం స్వామి సన్నిధానమే హారతి అయ్యప్ప స్వామి హారతి అయ్యప్ప స్వామి యోగం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అవబలు తెచ్చాము అయ్యప్ప నీకు ఆప్యాయస్సు సమేదుదే విశ్వదస్సోమవృష్టియం భవ రాజశరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప దరిద్రావర్ణాగారుషం జిష్ణోర్విశ్వస్య వాజినః సురభిణో ముఖాగరత్రాణ ఆయుగుం నిషేదాదిశతో శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే
दध्नात् अच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः शरणं शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा शरणं शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा शरणं शरणं शरणमय्यप्पा स्वामिये शरणं शरणमय्यप्पा धूपं दीपं नैवेद्यम् అందుకో హారతి అయ్యప్ప స్వామి రూపం దీపం నైవేద్యం అందుకో హారతి నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప పుట్టతేన తెచ్చాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప యన్మధులో మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదభ్యేన పరమోన్నాదో మదభ్యోదాని శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి రూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి రూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప తెలుగు నుండి తెచ్చాము అయ్యప్ప నీకు శర్కరాభిషేకమయ్య అయ్యప్ప శరణుని తెచ్చాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్య అయ్యప్ప స్వాదోపవస్య దివ్యాయ జన్మనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతిగుం మధుమాం అదాభ్యః అభిషేకమయ్య అయ్యప్ప యావనీర్య అఫల అపుష్పాయాచ్చ పుష్పైః బృహస్పతిగుం మధుమాం అదాభ్యః శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప తోడ నుండి తెచ్చాము అయ్యప్ప నీకు పుష్పాభిషేకమయ్య అయ్యప్ప నుండి తెచ్చాము అయ్యప్ప నీకు పుష్పాభిషేకమయ్య అయ్యప్ప యోమాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి శరణం శరణం శరణమయ్య కులకవు మలకవు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి పుల్లకపు పల్లకపు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి కులకవు మలకవు నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి కన్నుడా
తిరుపతి వెంకన్న భద్రాద్రి రామన్న తిరుపతి వెంకన్న భద్రాద్రి రామన్న ధర్మపురి నరసన్న అన్నవరం సత్యన్న ధర్మపురి నరసన్న అన్నవరం సత్యన్న ధర్మపురి నరసన్న అన్నవరం సత్యన్న ధర్మపురి నరసన్న అన్నవరం సత్యన్న వారే మన్నారు వారే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి బలకవు బలకవు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి బలకవు బలకవు స్వామి నిన్నెవరే ఊరు కల్లు భద్రకాళి గజవాడ దుర్గమ్మ ఊరు కల్లు భద్రకాళి గజవాడ దుర్గమ్మ ఊరు కల్లు భద్రకాళి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి పిలచిన ఉలగము ఉలగము స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఉలగము పలకము స్వామి నిన్నెవరే మన్నారు స్వామి అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి అయ్యప్ప సక్కానోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి సకాలోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి సక్కానోడవో అయ్యప్ప ఆలయ ప్రధాన కార్యదర్శి తోట రాజస్వామి తోట రాజస్వామి ఎక్కడ ఉన్న వెంటనే వేదిక వద్దకు రావాలి. ప్రధాన కార్యదర్శి తోట రాజస్వామి సారి రావయ్యా నీ భక్తుల చూడ రావయ్యా ఒకసారి రావయ్యా నీ భక్తుల చూడ రావయ్యా నువ్వు నిజంగా అయ్యాని నిరూపించరావయ్యా నువ్వు నిజంగా ఉన్నవని నిరూపించరావయ్యా సక్కానోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి సకాలోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి ఒక్కసారి రావయ్యా నీ భక్తుల చూడ రావయ్యా ఒక్కసారి రావయ్యా నీ భక్తుల చూడ రావయ్యా ఇంటిలో సంటి కూరలకు కంటికి నిండా చురబట్టక పీడకల లేవో వడి పులికి పులికి పడుతుంటే పిడకలలేవో పడి ఉలికి ఉలికి పడుతుంటే స్వామి నీ పేరు తలచి తల మీద చెయ్యి పెడితే పీడకలన్నీ స్వామి జాడకు లేకుండా వాయే పిడకలన్నీ స్వామి జాడకు లేకుండా బాయ్ ఆ దొంగ రాత్రి నా అమ్మ గుండెలు నొప్పి లేచి కాళ్ళు చేతులు సల్లాబడి కళ్ళు సల్లాబడి కళ్ళు రెండు కాలేస్తే అయ్యా నీ అభిషేకము నెయ్యి నిన్ను దిటికి రాస్తే నిన్ను యాది చేసుకుంటే జాదులన్నీ మాయా మాయే నిన్ను యాది చేసుకుంటే యాదులన్నీ మాయా మారే ఎత్తా మత్తును రో నేను ఎత్తా మత్తును రో అయ్యప్ప మతులు అయ్యప్ప మతులు అయ్యప్ప ఎత్తా తీరును రో నీ రుణము ఎత్తా తీరును రో అయ్యప్ప తీరులో తీరులో అక్కుల చూడ రావయ్యా నువ్వు నిజంగా ఉన్నవని నిరూపించరావయ్యా నువ్వు నిజంగా ఉన్నవని నిరూపించరావయ్యా సత్తానోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి సకాలోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి నీ మీద నమ్మకం ఉంది ఆ తల్లులకు నీ మీద నమ్మకం ఉంది అందుకోసమే నీ సేవలు ముందుకుంటారో
రావయ్యా సత్తానోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి సత్తానోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి ఇంకొద్ది సేపట్లో పడి కార్యక్రమానికి సిద్ధమైతే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం పాలసీన స్వామి అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి స్వాములందరినీ కూర్చోబెట్టండి. మీరు కూర్చోండి, కొంచెం అందరికి కనిపించాలి, పడి కనిపించాలి, పూజ కనిపించాలి, అందరు కూర్చోండి. స్వామి ఎవరు స్వామి పాడేటువంటి స్వామి ఒక నిమిషం ఆగండి. స్వామి ఇక్కడ పూజ కార్యక్రమం, అయ్యగారు స్వామి కార్యక్రమం, అనౌన్స్మెంట్ కార్యక్రమం, భజన కార్యక్రమం ప్యారల్ గా అన్ని కలిసి నడిచేటువంటివి. ఒకటి నడుస్తున్నప్పుడు ఒకటి ఓపిక పట్టండి. ఒక పాడే స్వామి మాత్రం నిలబడండి, మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి దయచేసి. పాడే స్వామి ఒక స్వామి నిలబడితే సరిపోతుంది, మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి దయచేసి. అందరికీ పూజ కల్పించేలాగా అవకాశం కల్పించండి. ఆలయ కమిటీ, ఆలయ ప్రధాన కార్యదర్శి స్వామి ఇంతకుముందు కూడా భజన నడుస్తున్నప్పుడు పిలిచిన మరి వినిపించలేదు. స్వామి ఎక్కడ ఉన్నాయని ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం కీర్తన. కరిమల శరణం స్వామి అయ్యప్పో అయ్యప్ప కరిమల వాస అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో అయ్యప్ప కరిమల వాస అయ్యప్పో అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో అయ్యప్ప కరిమతిగా వాడే అయ్యప్ప స్వామి అభయపిచ్చిగా వాడే అయ్యప్ప స్వామి మహిమలెన్నో కలిగి ఉన్న మణికంఠ స్వామి మహిమలెన్నో కలిగి ఉన్న మణికంఠ స్వామి మణికంఠ స్వామి మా కోసం రావయ్య పంచగిరీశ మా కోసం రావయ్య పంచగిరీశ మా కోసం రావయ్య పంచగిరీశ మా కోసం రావయ్య పంచగిరీశ పప్పులను జీవించు శబరి గిరీశ జరుగుతుంది. అనౌన్స్మెంట్ కౌంటర్ వద్ద ఉన్నటువంటి శ్రీపతి రమేష్ స్వామి గాని నాయుడు స్వామి గాని ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీపతి రమేష్ స్వామి లేదా నాయుడు స్వామి ఒకసారి వేదిక వద్దకు రావాలి. స్వామి శరణమయ్యప్ప కీర్తన. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శబరిమలెక్కి
ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం అది నీ సేవలోనే మనసన్నది నీ జ్ఞానలోనే కనుగొన్నది నీ సేవలోనే ప్రతి నోట నీ నామచరణం నా నోటే నీ మధురగానం నా నోటే నీ మధురగానం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహం నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం ఆ బ్రహ్మకు నేను పడనా రకరాచాడు నిన్ను చూడగా ఆ బ్రహ్మకు నేను పడనా రకరాచాడు నిన్ను చూడగా ఆ బ్రహ్మకు నేను నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదము నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు బ్రహ్మంతు ఏదున్న కోరికలు ఇక రాకుండను చూడవా ఈ జన్మంతా నిన్ను కొలిసి సేవిస్తున్నయ్యా ఈ మరు జన్మం నాకివ్వకయ్యా ఇక మరు జన్మం నాకివ్వకయ్యా నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నందగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహము నీకు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం స్వామి శరణం. హలో స్వామి శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మ బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం
యొక్క పట్టణంలో అయ్యప్ప దీక్షకు అంకురార్పణ చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో అదేవిధంగా మరి కోరుట్లో దీక్షకు అంకురార్పణ చేసి మొదటి అడుగు వేసిన వారు గురుస్వామి చిద్రాల నారాయణ గారు అయితే అదే సంవత్సరం వారితో ఇది ఏమిటి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అదేవిధంగా నాగులపేట నాగులమ్మ దేవాలయం పక్షాన నాగులపేట అయ్యప్పల పక్షాన ఆర్ఏ లక్ష్మీనారాయణ స్వామి గురుస్వామి వారికి సన్మానం. గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ స్వామిశరణం ఒక్క నిమిషం. స్వామిశరణం అధ్యక్షుల వారి దంపతులకు ఆలయ పక్షాన గురుస్వామి వారు మరియు కమిటీ వారు అర్చక స్వామి శేష వస్త్రాలు మరియు ప్రసాదాన్ని గురుస్వామి దంపతులు అధ్యక్ష దంపతులకు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. నమంబు పల్లికితే నవ సాగిపోతుంది శబరిమల నౌకా సాగిపోతున్నది. నామంబు పల్లికితే నవ సాగిపోతుంది శబరిమల నౌకా కూర్చోవాలి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోండి. స్వామి రైట్ సైడ్ వాళ్ళు మొత్తం కూర్చోవాలి. స్వామి పడికి రైట్ సైడ్ వాళ్ళు మొత్తం కూర్చోవాలి. వెనుకోవాలి కనబడుతుంది. స్వామి మీద ఉన్న వాళ్ళు కూడా సైడ్ తిరగండి. స్వామి మీద ఉన్న వాళ్ళు ఫోటోస్ తీసేందుకు మీద ఉన్న సైడ్ బాలస్వామి ఆగండి ఒక నిమిషం. దయచేసి అందరూ కూర్చోండి. స్వామి మేళం స్వామి మీరు కూడా కూర్చోండి. మేళం స్వామి కూర్చోండి దయచేసి.
సన్మంగళాని భవంతు ఆనందకర్పూర మంగళ మహానీరాజన దీపం సందర్శయామి నేత్ర